రైతుల పక్షపాతి మోదీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలో కరీంనగర్ డైరీలో 1.50 లక్షల లీటర్ల కెపాసిటీ గల కర్డ్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప్రారంభోత్సవం చేయగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. 1.7 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ధన్ ధాన్య కృషి యోజన అమలు చేస్తున్నారు. అయితే కరీంనగర్ డైరీకి కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని చెప్పారు. కరీంనగర్ డైరీ ప్రొడక్ట్స్ని ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వంలో కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు. 1,00,000 మంది పాడి రైతులతో నడుస్తున్న సంస్థ కరీంనగర్ డైరీ అన్నారు. అనంతరం 90.70 కోట్ల నిధులతో నిర్మించిన ఆటోమేటిక్ పెరుగు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన వెంట కరీంనగర్ డైరీ చైర్మన్ ఉన్నారు. పెరుగును మనం విక్రయించడం ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా గొప్పతనం. ఇదంతా కూడా దాదాపు 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాం. 5,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. 1,00,000 మంది రైతులకు ప్రతిరోజు కూడా ఏదో వరకు వాళ్ళకి సేకరించి అభివృద్ధి మనం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నామంటే ఇది చాలా మామూలు విషయం కాదు. ఇవన్నీ గుర్తించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం పైరవులకు లొంగది, ఒత్తిడిని లొంగది. వాస్తవాన్ని గుర్తించి మాత్రమే ఇలా ప్రోత్సహించే ప్రయత్నం చేయడం ద్వారానే వాళ్ళు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా ముందుకు వస్తున్నారు. రైతును రాజు చేయడం కాదు, రైతును రారాజు చేయడం లక్ష్యంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తున్నది. అందుకే ఇటువంటి సంస్థలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే 2021లోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్కు ఇలా అప్పుడు ఆర్థికంగా సహాయం చేసే ప్రయత్నం చేసింది. దాని ద్వారా 3 లక్షల లీటర్ల మిల్క్ ప్రాసెస్ యూనిట్ వరకు సహకరించాం మనం. ఈరోజు మళ్ళా దాదాపు 90.70 కోట్ల రూపాయలతో 90.70 కోట్ల రూపాయల యొక్క ఆర్థిక రుణంతో సహాయంతో ఈరోజు 1,50,000 లీటర్ల యొక్క ఆటోమేటిక్ కర్డ్ ప్లాంట్ యూనిట్ను కూడా ఇలా సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం చేసిందంటే ఇవాళ ఈ సంస్థ పట్ల నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల నివేదికలు ఉండి ఇలా రైతులను యువతను అన్ని రకాల ప్రజలను ప్రోత్సహిస్తున్న ఒక ఆలోచన ఉంది. కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇలా కరీంనగర్ డైరీని ఈ విధంగా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది, అన్ని విధాలా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది.